శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ నమస్కారం. యోగం క్షేమం. శత్రువుల నుండి ఆపదలు కలగకుండా ఉండేందుకు ఈరోజు ఏ పరిహారాన్ని పాటించాలి? శ్రీ గురుభ్యం నమః. హరి ఓం. పితృదేవతలకు వెలుగునిచ్చిన పుణ్యఫలం ప్రాప్తించేందుకు ఈరోజు ఇంటి దక్షిణ వైపు దీపాన్ని వెలిగించాలి. ఈ రోజు సాయంత్రం నెయ్యితో 2 దీపాల్ని వెలిగించి వాటిని దుర్గాదేవిగా భావించి దీప దుర్గ స్తోత్రాన్ని పారాయణ చేసి పూజిస్తే శత్రువుల నుండి ఆపదలు కలగవు. ధర్మ సందేహం. దైవాల ఫోటోలకు గాని పరమ పదించిన వారి ఫోటోలకు గాని కృత్రిమ పూలదండల్ని వేయవచ్చా? దైవాల ఫోటోలకు గాని పరమపదించిన వారి ఫోటోలకు గాని కృత్రిమ పూలదండల్ని వేయవచ్చా అన్న సందేహానికి గురూజీ తెలిపిన విలువైన సమాధానం. దైవాల ఫోటోలకు గాని పరమపదించిన వారి ఫోటోలకు గాని సుగంధ భరితం కాని ప్లాస్టిక్, పేపర్, కాగితాల కృత్రిమ పూలదండల్ని వేయడం సరికాదు. అంతేగాక పూజల సమయంలోనూ ఇలాంటి కృత్రిమ పూలతో, సీరియల్స్ బల్బులతో అలంకరించడం సరైనది కాదు. ఆయుర్క్షేమం. రోగ నిరోధక శక్తి పెంపొందేందుకు దేన్ని వినియోగించాలి? దేవిశ్రీ గురూజీ మీకు అందిస్తున్న ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. రోగ నిరోధక శక్తి పెంపొందేందుకు బిర్యానీ ఆకును వినియోగించాలి. నీటిలో ఈ ఆకులను మరగబెట్టి అవసరం అనుకుంటే కొంచెం బెల్లాన్ని వేసి కలిపి తీసుకోవాలి. దీనివల్ల కిడ్నీలోని వ్యర్థాలు తొలగిపోయి బలం చేకూరుతుంది. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.